కావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది. మన కోసం మన జాతి బిడ్డ కాకున్నా గానీ, వికలాంగుడు కాకున్నా, వృద్ధుడు కాకున్నా, మరి వితంతు సోదరులందరికీ ఒక తోడబుట్టినటువంటి అన్నలాగా, మన వికలాంగుల పాలిట దేవుళ్లాగా నిరంతరం కంటికి నిద్రపోకుండా మన జాతి సమస్యల కోసం మరి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి అన్నగారి పట్టుదలతో ముందుకెళ్తున్న సమయంలో మనందరం కూడా అన్నకు చేయూతనిచ్చి మరి ఖచ్చితంగా రేపు ఆగస్టు 9న జరిగేటటువంటి చేయూత పింఛన్దారుల మహాగర్జనతో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం మెడలు వంచి మనందరం కూడా పెన్షన్ పెంచుకునే విధంగా మన యొక్క పోరాటాన్ని కొనసాగించవలసినటువంటి అవసరం ఉన్నది. మిత్రులారా, అందరూ కూడా దయచేసి ఎవరు కుర్చీలో వాళ్ళు కూర్చోండి. అన్నగారు కొద్ది సమయంలోనే మన వేదిక దగ్గర రాబోతున్నారు. దయచేసి మీరు అన్నదా భావించవద్దు. అన్న దాదాపు కంటికి నిద్ర లేకుండా నిన్న ఖమ్మం జిల్లాలో తిరగడం జరిగింది. ఇవాళ కూడా పక్కన ఉన్నటువంటి మన కోదాడ నియోజకవర్గంలో మీటింగ్ చేసుకుని అన్నగారు మన సూర్యాపేటకు వచ్చేసరికి కొంత ఆలస్యం జరిగింది. 10 నిమిషాల్లో మన గౌరవశ్రీ పద్మశ్రీ అవార్డు రహిత మన వికలాంగుల ఆత్మ బంధువు గౌరవశ్రీ మందకృష్ణ మాదిగన్న గారు మన సభా ప్రాంగణాన్ని చేరుకోబోతున్నారు. కాబట్టి మీరందరూ కూడా దయచేసి పట్టుదలతోని, దయచేసి ఎవరైనా బయట ఉన్న వాళ్ళు కూడా వచ్చి అందరూ కూడా వారికి కేటాయించినటువంటి సీట్లలో మన ఆశీనులు కావాల్సిందిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. దయచేసి ఎవరు కూడా బయటకు వెళ్ళొద్దు. బయటకు వెళ్ళకుండా కొద్దిసేపు ఇంతసేపు ఓపిక పెట్టారు. అన్న మన కోసం నిద్రాగారం లేకుండా తిరుగుతున్నాడు. మనం 1 గంట 2 గంటలు 3 గంటలు మన కోసం ఓపిక పెట్టాలి. రేపు పింఛన్ వస్తే మనకు వస్తుంది కానీ అన్నకు రాదు. కాబట్టి దయచేసి అందరూ కూడా ఒక మానవతా దృక్పథంతో మన సమస్యల మీద పోరాటం చేస్తున్న మందకృష్ణ మాదిగన్నకు మనందరం కూడా అండగా నిలబడాలి. కాబట్టి దయచేసి బయట ఉన్న వ్యక్తులు అందరూ కూడా లోనకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్న అన్నగారు కొద్దిసేపట్లోనే మన సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. కాబట్టి దయచేసి బయట ఉన్న మిత్రులందరూ, వికలాంగుల మిత్రులు కానీ, వితంతు సోదరులు కానీ అందరూ కూడా వేదిక దగ్గరకు రావాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. ఏదేమైనప్పుడు కూడా మన వికలాంగుల జాతి సమస్యల పట్ల ఏ రాజకీయ పార్టీ నాయకుడు మాట్లాడుతున్నా నేనున్నా అని చెప్పేసి మన వికలాంగుల సమస్యల పరిష్కారం కోసం గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారు పెద్దన్న పాత్ర పోషించి ఇవాళ మన ఓట్లేసుకొని గెలిచిన ముఖ్యమంత్రి అసెంబ్లీలో కూర్చుండు కానీ మన సమస్యల గురించి మాట్లాడట్లేదు. ఇవాళ మన ఓట్లేసుకొని ప్రతిపక్షాలు కూర్చున్నటువంటి నాయకుడు అసెంబ్లీలో కూర్చున్నారు కానీ మన సమస్యల గురించి మాట్లాడట్లేదు. ఏ ప్రజాప్రతినిధి కాకుండా పద్మశ్రీ అవార్డు వచ్చినా కానీ నాకు ప్రజా సమస్యలు ముఖ్యమని చెప్పేసి మన కోసం కంటికి నిద్ర లేకుండా అహర్నిశలు కృషి చేసినటువంటి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగన్న గారికి మనందరం కూడా మద్దతుగా ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. కాబట్టి గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం గట్టిగా ముట్టుకోండి అమ్మా అన్న. మన గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. మనం ఉదయం నుంచి ఈ టైం దాకా వెయిటింగ్ చేయడానికి ఇబ్బంది పడుతున్నాం. కానీ దాదాపు గత 45 రోజుల నుంచి కంటికి నిద్రపోకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 33 జిల్లాలు కూడా అన్న తిరుగుతున్నాయి. కాబట్టి అన్న వచ్చిన దాకా వెయిటింగ్ చేస్తాం. అన్న వచ్చిన దాకా కుటుంబ వాళ్ళు అందరూ కూడా సార్ చేతులు ఎత్తున గట్టిగా వికలాంగుల ఐక్యత, వికలాంగుల ఐక్యత. గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం, గౌరవ శ్రీ మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం. ఎంతో ఓపికతో కూర్చున్నటువంటి మీ అందరూ కూడా శిరస్సు వచ్చి పాదావందన తెలియజేస్తూ సమస్య మనది. రేపు పింఛన్ పెరిగితే కూడా తీసుకునేది మనమే. కాబట్టి అందరూ కూడా సంఘటితంగా కొద్దిసేపు ఓపిక పడితే 10 నిమిషాల వ్యవధిలో అన్నగారు సభా ప్రాంగణాన్ని చేరుకుంటారు. కాబట్టి మీరందరూ కూడా ఓపికతోనే ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన జిల్లా ప్రధాన కార్యదర్శి జైర్బాబా గారికి, జిల్లా అధ్యక్షులు చింతా సతీష్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ మళ్ళీ ఒకసారి మా రాష్ట్ర కమిటీ పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.